నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కింగ్డమ్ సినిమా వచ్చేసింది. దానికి సంబంధించిన రివ్యూ అంటే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండకి ఫ్లాప్ల మీద ఫ్లాప్లు వస్తున్నాయి. యావరేజ్ సినిమాలు కూడా ఒకటి రెండు తక్కువ. కింగ్డమ్ నిజంగా విజయ్ దేవరకొండని కింగ్ చేసిందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమా ఏంటంటే మనకి 1920లో ఒక కథ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక యోధుడు తన వాళ్ళ కోసం పోరాడుతూ ఉంటాడు. ఆ యోధుడు మరణిస్తాడు. మరణించడం అనేది క్లుప్తంగా చూపించారు. ఆ తర్వాత కథ మళ్ళీ 1991కి వెళ్ళిపోతుంది, స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆ ఫస్ట్ 1920లో అనుకున్న ఎక్కడైతే జరిగిందో అక్కడ కొంతమంది పిల్లలు తప్పించుకోవడం, పెద్దవాళ్ళు తప్పించుకుని శ్రీలంకలోకి వెళ్ళిపోతారు, శరణార్థులకు వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు ఒక స్మగ్లర్స్ గ్యాంగ్ వాళ్ళు ఉపయోగించుకుంటూ ఆ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అంటే కథాపరంగా శ్రీకాకుళం నుంచి శ్రీలంకకి కథ మారిందనుకోవాలి. ఆ 91లో జరిగే కథలు ఏంటంటే సూర్య అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ తన అన్న తండ్రిని చంపేసి వెళ్ళిపోయాడని చెప్పి పారిపోతాడు. సూర్య వాళ్ళ అన్న ఉన్నాడు ఇంట్లో, అంటే చిన్నప్పుడే పారిపోయాడు అనేది మనకు చూపిస్తారు కథాపరంగా చెప్పాలంటే. తన అన్న పెద్ద అయితే ఎలా ఉంటాడని ఆ ఫోటో కోసం పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకొక వింగికి సూర్య వెళ్తాడు. మా అన్న పెద్ద అయితే ఎలా ఉంటాడని కనుక్కుందామని వెళ్తాడు. అక్కడ అనుకోకుండా ఒక నక్సలైట్ని అరెస్ట్ చేయడం, వాళ్ళ తండ్రి అతని కోసం తాపత్రయపడడం చూసి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ని ఈయన కొడతాడు, ఎస్ఐని కొడతాడు సూరి. దాంతో ఇతనికి పనిష్మెంట్ ఇద్దామని అనుకుంటారు. ఆ పనిష్మెంట్ ఇచ్చే నేపథ్యంలో నీకు పనిష్మెంట్ కాకుండా ఒక ఆపరేషన్ అప్ చెప్తావు, నువ్వు ఆఫీసర్గా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు అన్నని కలుసుకోవచ్చు అని ఒక పై అధికారి సూరిని అండర్ కవర్ ఆపరేషన్ నియమిస్తాడు. కథాపరంగా మనకి ఆ సూరి అక్కడికి వెళ్ళాడా లేదా, అన్నం తీసుకొచ్చాడా లేదా అనేదే ఓవరాల్గా కథ. అయితే ఓవరాల్గా విజయ్ దేవరకొండ గారు చూసుకుంటే గతంలో లైగర్ ఒక పెద్ద డిజాస్టర్ గాను, తర్వాత ఖుషి కావచ్చు, ఫ్యామిలీ స్టార్ కావచ్చు, ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయి. సో నిజంగా ఆ సినిమాల ఇంపాక్ట్ ఏమన్నా దీని మీద పడిందా లేదా? కింగ్డమ్ గురించి మీరేం చెప్తారు? అసలు కింగ్డమ్ అంటే అదే ఒక విధంగా చెప్పాలంటే ఆ కింగ్డమ్కి ఒక అధినేత ఉంటాడు కాబట్టి అక్కడ ఆ సామ్రాజ్యానికి ఒక యోధుడు వస్తాడని చెప్తాడు కాబట్టి ఆ యోధుడు ఇతనా కాదా. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక పునర్జన్మల కాన్సెప్ట్ తీసుకున్నాడు డైరెక్టర్. మన మగధీర టైప్లో ఒక పునర్జన్మల కాన్సెప్ట్ తీసుకున్నాడు, కానీ ఆ కాన్సెప్ట్ని క్లారిటీగా చెప్పలేకపోయాడు అనేది అనిపిస్తుంది. మనకు లైగర్ ప్యాటర్న్ వేరు, ఆ తర్వాత వర్స్పేట్ వచ్చిన సినిమాలు కానీ ఖుషి ఒక ప్యాటర్న్ వేరు, మళ్ళీ అంతకుముందు ఫ్యామిలీ స్టార్ అది వేరు. ఇదే ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక పీరియడిక్ డ్రామానే, 91లో కథ కాబట్టి పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపెట్టిన కథగానే చెప్పాల్సి వస్తుంది దీన్ని. అంటే ఈ కథకి సూర్య అనే పాత్రకి న్యాయం చేయడంలో విజయ్ దేవరకొండ 100% సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే వన్ మ్యాన్ షో లాగా అతను తనకి ఇచ్చిన పాత్ర వరకు, సూర్య పాత్ర వరకు మెప్పించగలిగాడు. అతని అన్నగా సత్యదేవ్ కూడా చాలా బాగా చేసాడని చెప్పాల్సి వస్తుంది. అదే ప్యాడింగ్ గురించి మాట్లాడుకుంటే తెలిసిన ప్యాడింగ్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 100% న్యాయం వాళ్ళ క్యారెక్టర్స్ చేశారా లేదా అంటే ఏం చెప్తారు? అంటే తెలిసిన పాత్రలు చాలా ఉన్నాయి, కానీ కీలకమైన పాత్రలు చెప్పాలంటే విజయ్ దేవరకొండ, సత్యదేవ్ పాత్రలే అన్నదమ్ములుగా. ఆ తర్వాత ఇంకో పాత్ర వెంకటేష్ అనే నటుడు విలన్గా చేశాడు. అతను మురుగన్ అనే పాత్ర. అతను ఒక మలయాళ నటుడు. అతను తెలుగులో అతను మొదటి సినిమా అని చెప్పాలి, ఇది 4వ సినిమా అనుకుంటా అతనికి కెరీర్ పరంగా. అతను బాగా చేశాడు, ఎందుకంటే అతనికి ఫ్యూచర్ ఉందని అనిపిస్తుంది. తన వంతు తన పాత్ర కోసం కూడా అతను బాగానే కష్టపడ్డాడు. మొత్తానికైతే ఈ 3 పాత్రలే ఈ సినిమాలో కీలకమైన పాత్రలు. ఆ మిగతా పాత్రలు ఉన్నా కానీ గోపరాజ రమణ గారు, మురళీ గౌడ్ ఈ పాత్రలు ఉన్నా కానీ అవి మనకి ఇట్ట వెళ్ళిపోయే పాత్రలే. ఇంకొకటి ఏంటంటే భాగ్యశ్రీ బోర్సే, హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే కూడా మనకి ఇందులో అంత ఇంపార్టెంట్ ఉన్న పాత్రగా కనిపించట్లా. పాటలకిను ఏదో ఒక 2-3 సన్నివేశాలు తప్పితే నామకే వాస్తే అన్నట్టుగా హీరోయిన్ పాత్ర అయితే ఉంది. దీంట్లో సాధారణ మనం చూసుకుంటే విజయ్ దేవరకొండ ఇప్పటిదాకా సినిమాలంతా కూడా యూత్ ఓరియంటెడ్ కావచ్చు, లేదా ఫ్యామిలీ ఓరియంటెడ్ కావచ్చు, ఇలాంటి సినిమాలు చూసాం. గీతా గోవిందం లాంటి సినిమాలు కావచ్చు, ఇవన్నీ. సో ప్రతి సినిమాలో కామెడీ ట్రాక్ అయితే ఎక్కడ తప్పకుండా వస్తుంది. ఫస్ట్ సినిమా పెళ్లి చూపుల దగ్గర నుంచి కూడా ఎంతో కొంత కామెడీ ట్రాక్ ఉంటుంది. ఈ సినిమాలో కామెడీ ట్రాక్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అసలు కామెడీని మనం ఈ సినిమాలో ఆశించకూడదు, అంతా సీరియస్గా సాగే సబ్జెక్ట్ ఇది. కథాపరంగా మనకి ఏంటంటే KGF ఛాయలు కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి. ప్రశాంత్ నీళ్ళకు ఎలివేషన్ సన్నివేశాల కోసం తాపత్రపడ్డట్టు కనిపిస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ వరకు కూడా గ్రిప్పింగ్గానే గౌతమ్ తిన్ననూరి చేసేటనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు కూడా సినిమా వరకు ఒక ట్రాక్లో వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసి కొద్దిగా ట్రాక్ తప్పి అప్ అండ్ డౌన్స్ అయితే సెకండ్ హాఫ్లో చాలా ఉన్నాయి. ఆ అప్ అండ్ డౌన్స్ వల్లే కొద్దిగా సినిమా మీద ఇంపాక్ట్ పడింది. కానీ దీనికి పెద్ద హీరో ఎవరైనా చెప్పాలంటే అనిరుద్ధ్ రవిచంద్రన్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే BGM పరంగా అతను ఎక్కడైతే ట్రాక్ డౌన్ అవుతుందో అనుకున్నప్పుడు, హై అవుతున్నప్పుడు ఈయన మ్యూజిక్తో హై చేశాడు ఆయన సినిమాని ఏమైనా నిలబడగలిగేది అనిరుద్ధ్ BGM అని చెప్పాల్సి వస్తుంది. అదే పాటలు ఎలా ఉన్నాయి? అనిరుద్ధ్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎన్ని పాటలు ఉన్నాయి? ఆ పాటల్లో ఇంకొక విషయం కూడా ఏంటంటే పాట కూడా ఒకటి ఏదో తొలగించారనుకుంటే తెలుస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే పాటల పరంగా చెప్పుకోవాలనే పాటలుగా తెలియ అవకాశం లేదు కాబట్టి పాటల పరంగా ఏదో 1-2 తప్పితే పాటల పరంగా పెద్ద చెప్పుకోవాలనే అంశాలు లేవు.
ఒక పాటను తొలగించారు వాళ్ళు. ఈ కథకి ఎంత సీరియస్గా సాగి కథకి అనవసరం అనుకుని ఉండొచ్చు బహుశా, ఒక పాట తొలగించారు. తొలగించడం కూడా మంచిది అనిపిస్తుంది. సినిమా నిడివి 126 నిమిషాలు 160 నిమిషాలు నిడివి ఉన్న సినిమా ఇది. ఇక్కడ మ్యూజిక్ పరంగాను, ఎడిటింగ్ పరంగాను, ఫోటోగ్రఫీ పరంగా ఈ సినిమాకి పాస్ మార్కులు పడిపోతాయి. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే బీజిఎం హైలైట్ అని చెప్పాలి. అలాగే జైల్లో కొన్ని సన్నివేశాలు స్టార్టింగ్లో సత్యదేవ్కిను విజయ్ దేవరకొండకి జరిగే ఫైట్ సన్నివేశం ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. తన అన్నదమ్ముల మధ్యలోనే ఫైట్ అది. అక్కడ చిన్న ట్విస్ట్ ఉంటుంది. తన తమ్ముడిని గుర్తుపట్టే సన్నివేశం కూడా చెప్పకుండానే, నువ్వు నా అన్నమేం చెప్పకుండానే అతను గుర్తుపట్టే సన్నివేశం కూడా హైలైట్ అని చెప్పాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏదో కొన్ని వందల శవాలు ఉన్నటువంటి టైంలో ఒక బాగా ఆకట్టుకునే సీన్ ఒకటి ఉందని చెప్పి తెలుస్తుంది. ఏంటి ఆ సీన్? అంటే సీన్స్ గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు అంటే ఏమి లేవు, కానీ ఆ శవాలతో సంబంధించిన ముడిపడే సన్నివేశాలు సినిమా స్టార్టింగ్లోనూ ఉంటాయి. ఎందుకంటే 1920లో జరిగిన కథలో బ్రిటిష్ వాళ్ళతో ఆ సందర్భంలో అతను యోధుడిని మట్టి పెట్టేస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొక యోధుడు వస్తాడు అని చెప్పిన సన్నివేశాల పరంగా, ఆ క్లైమాక్స్కి లీడ్ తీసే సన్నివేశాలు కూడా శవాల పరంగా అక్కడ కాస్త బీభత్సంగా జరిగింది. ఒక 10 minutes 20 minutes సినిమా అయితే కొద్దిగా హై అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ కొంత క్లైమాక్స్కి వెళ్ళేటప్పుడు కొంత టైం తీసుకున్నట్టు అనిపించింది డైరెక్టర్. అదండి. అయితే గీతా గోవిందంలో ఇంట్లో పిల్లవాడిలా ఉండే విజయ్ దేవరకొండ ఇలా రక్తపాతంలో రక్తచరిత్ర సినిమా లాగా ఆడియన్స్ ఎలా తీసుకున్నారంటే ఏం చెప్తారు? ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ వరకు దీన్ని యాక్సెప్ట్ చేశారండి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంత గాడి తప్పిన ఫీలింగ్ అయితే ఆడియన్స్కి వచ్చింది. అది ఇప్పుడు సినిమా మీద కొంత సెకండ్ హాఫ్ వల్లే కొంత ట్రాక్ తప్పిందనే ఫీలింగ్తోనే ఈ సినిమా అంత రేంజ్ కాదు, ఓకే అనే టాక్ అయితే వచ్చింది. అందరుగా దాదాపు చాలా మంది మాట ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బాగానే ఉంది, సెకండ్ హాఫ్ వరకు వచ్చారు. ఈ మధ్యకాలం ప్రతి సినిమాకి కూడా అదే టాక్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లేదు, అంత లేదు అనే సన్నివేశం, అసలు లేదనే సన్నివేశాలుగానే ఉంటాయి. అయితే ఈ సినిమా చూసుకోవడం మనకి ఏంటంటే కొద్దిగా కేజీఎఫ్ ఛాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ డార్క్ షేడ్ కానీ అవన్నీ కొద్దిగా ఆ ఛాయలు అయితే కనిపిస్తూ ఉంటాయి. శ్రీలంకలో లొకేషన్స్ కానీ అవన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే విజయ్ దేవరకొండకి కొంత ఫ్లాపులు మూట కట్టుకున్నాడనే సంగతి తెలుస్తుంది. సో కొంతవరకు గట్టెక్కాడని చెప్పేసి అనుకోవచ్చు అంటారు విజయ్ దేవరకొండ? అంటే గట్టెక్కాడా అంటే మనకు పూర్తి స్థాయిలో గట్టెక్కడని చెప్పలేము ఈ సినిమా. ఎందుకంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎప్పుడైనా సరే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా బాగుందని ఫీలింగ్తో బయట రావాలి జనాలు. కానీ ఇక్కడికి ఏమైందంటే ఒక సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే చెప్పాం మన పునర్జన్మల కథను కలిపారని చెప్పాం కాబట్టి అక్కడ హీరోయిన్తో కూడా, హీరోయిన్ మీద కూడా డైలాగ్ కూడా ఉంటుంది. భాగ్యశ్రీ బోర్సేకి చెప్తాడు అతను, ఈ పని అతను నీకు తెలిసి కూడా నువ్వు చెప్పలేదని తెలిసిందంటే నీ మీద కూడా అతను పగ తీర్చుకుంటాడని ఆఫీసరు భాగ్యశ్రీ బోర్సేకి చెప్పే సన్నివేశం ఒకటి ఉంది. అది మనకు అసంపూర్ణంగా ముగిసినట్టు కనిపిస్తుంది. అంటే దీనికి ఇంకో సీక్వెల్ పార్ట్ ఉందన్నట్టుగా ఒక లీడ్ ఇచ్చి వదిలిపెట్టేశారు. విజయ్ దేవరకొండ హీరోయిన్కి మధ్యలో గ్యాప్ క్రియేట్ అవుద్ది భవిష్యత్తులో, అది ఇంకో పార్ట్లో ఉండబోతుంది అన్నట్టుగా ఒక హింట్ అయితే ఇచ్చాడు డైరెక్టర్. అయితే చాలా హింట్లు కూడా పార్ట్ 2 ఉన్నట్టుగా ఎక్కడ కూడా చెప్పకుండానే చెప్పినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? అదే వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 2 ఉందని చెప్పడమే. ఎందుకంటే అసలైన యోధుడు ఈయనేననేది చెప్పాలనుకున్నారు. అతనికి గత జన్మ గుర్తొచ్చిందా లేదా అనే విషయంలో క్లారిటీ మిస్ అయింది. తన గత జన్మ నేను పలానా ఆ యోధుడిని నేనే, ఆ ముఖంలో నేను ఆ యోధుడిని నేనే అని తెలుసుకున్నాను అనే గమనించినట్టుగా చూపించలేకపోయాడు డైరెక్టర్. అది ఏంటంటే వాళ్ళు ఆ పట్టం కడతారు, తనకే నువ్వే మాకు యోధుడు అని చెప్పి చేస్తారు. కానీ అతను తెలుసుకున్నాడు, నేనే తెలుసుకున్నాను, వీళ్ళని నేను కాపాడాలి అని అతను అక్కడ ఎందుకనో మరి డైరెక్టర్ చెప్పదలుచుకోలేదా, లేకపోతే కథను ఇక్కడ ముగిద్దాం అనుకున్నాడా, కొనసాగిద్దాం అనుకున్నాడా అనే విషయంలో కొద్దిగా క్లారిటీ మిస్ అయింది. మొదటి నుంచి కూడా ఆ క్లారిటీ మిస్ అవుతూ వచ్చింది. సెకండ్ హాఫ్ లోనే కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి అంటున్నారు. సో సెకండ్ హాఫ్ లో ట్రిమ్ చేయడం కానీ, లేదా కొన్ని యాడెడ్ సన్నివేశాలు పెట్టడం కానీ, లేదా ఇంకేదన్నా సరే చేసి ఉంటే ఖచ్చితంగా సెకండ్ హాఫ్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారు. అంటే ప్రస్తుతానికైతే నేను అనుకోవటం ఏంటంటే ఏమైనా కట్ చేశారేమో తెలియదు, సినిమా నిడివి పెరిగిపోద్ది, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం కట్ చేసి ఉంటే మాత్రం ఆడు కలుపుకొని కొద్దిగా ఉన్న అది చేస్తే బాగానే ఉంటుంది. మనం అనుకున్నాం కాబట్టి సెకండ్ పార్ట్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి దానికి హై ఇచ్చే సన్నివేశాలు ఏమన్నా కొద్దిగా అవి రివీల్ చేయగలిగినట్టుగా. ఎందుకంటే ఇతను ఆ మహాయోధుడు ఇతనే అని మళ్ళీ పుట్టాడని సరిగ్గా చెప్పలేకపోయారు అది అక్కడ. ఎందుకంటే స్టార్టింగ్లోనూ కూడా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయే ఆ సన్నివేశాలే. విజయ్ దేవరకొండ ఆ పాత్ర చూసుకుంటే మనం ఇంకో పాత్ర ఏంటంటే పవర్ఫుల్ పాత్ర ఏంటంటే విజయ్ దేవరకొండ పాత్రే. అదే ఈ సినిమాలో ట్విస్ట్. ఆ పవర్ఫుల్ పాత్ర, ఆ పవర్ఫుల్ రూపాన్ని మనం చూడలేకపోయాం, అది చూపించలేకపోయాడు డైరెక్టర్. అతను ఇంత పవర్ఫుల్ అని ఒక కానిస్టేబుల్ సూర్యగానే మనం చూస్తాం తప్పితే ఆ మహాయోధుడిగా మనం చూడలేకపోతాం. సాధారణంగా పార్ట్ 2 ఉందని కంప్లీట్గా చెప్పకుండానే చెప్పినట్టు మనకు తెలుస్తూ వస్తుంది. సో నిజంగా ఏదైతే పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఎవరైతే ఉంటుందో ఎంతవరకు ఆసక్తికరంగా ఉండబోతుంది, సెకండ్ పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేసే ఫ్యాన్స్ ఉన్నారంటారా? అంటే అంత ఈగర్గా వెయిట్ చేసే పరిస్థితి సినిమాలో లేదు. ఎందుకంటే కథాపరంగా ఒక కంక్లూజన్కి ఇచ్చేశారు కాబట్టి, అంటే వాళ్ళు ఇక్కడితో ముగించేద్దాం అనుకుని ఉండొచ్చు, హిట్ అయితే ఇంకోటి చేద్దాం అనుకుని ఉండొచ్చు, కాబట్టి అదే లీడ్ వదిలేరు వాళ్ళు. కాబట్టి ఇంకో పార్ట్ 2 లేకపోయినా వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు. అయితే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనుకోవచ్చా? అంటే ప్రజలందరూ కూడా ఏదైతే హిట్ చేస్తే సీక్వెల్ తీస్తానికి కొన్ని పాయింట్స్ పెట్టుకున్నట్టు,
లేదు వాళ్ళు సరిగ్గా మెచ్చుకోలేకపోతే, సరిగ్గా నచ్చకపోతే ఈ సినిమాని ఇక్కడితో వదిలేస్తున్నట్టుగా చేయాలనే కొత్త ప్రయత్నం లాగా చూడొచ్చు అంటారు? అంటే ఈ ప్యాటర్న్ నుంచి డైరెక్టర్లు బయటపడితే బెటర్ ఏమనిపిస్తుంది నాకు. ప్రతి సినిమాలోనూ ఇలా వేయటం వాళ్ళు ఖర్చు వేసుకున్నట్టుగా ఉంటుంది తప్పితే ఈ ప్యాటర్న్ నుంచి బయటపడిపోతే సినిమా బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఉండటం వల్లే వాళ్ళు ఎక్కడో ఏదో మిస్ అయినట్టుగా భావన సెకండ్ హాఫ్ లో పడుతుంది. అది దాని నుంచి బయటపడిపోతే సినిమాలో హిట్ సినిమాలో రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రతి సినిమా అలాగే చేయాలనుకోవడం వల్ల వచ్చిన తిప్పలు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా పేరుతో చూసాం మనం, అలాగే చాలా సినిమా చూసాం. దానివల్లే సినిమాల మీద ఆ ప్రభావం అయితే పడుతుంది. ఎందుకంటే దీనికి కొనసాగించాలి, ఎలా కొనసాగించాలనుకున్న దీనికోసం లీడ్ వెళ్ళడం కోసం ఉన్న హిట్ని వదులుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా కింగ్డమ్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంటే ఓకే, అలాంటి సినిమా అది కింగ్డమ్. మరీ ఇది డిజాస్టర్ అని చెప్పలేము, లేదా ఒక సూపర్ హిట్ సినిమా అని కూడా చెప్పలేము. చూడొచ్చు అనేలాగానే ఉంది తప్పితే మరీ నాశనం సినిమా అయితే కాదు, కానీ కొంతవరకు ఓకే అని చెప్పొచ్చు అండి. ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? నేనైతే 5కి 2.5 రేటింగ్ ఇస్తానండి. సో విజయ్ దేవరకొండ పూర్తిగా గట్టెక్కినట్టు కాదు అని చెప్పి అనుకుంటున్నారు. పార్ట్ 2 ఒకవేళ వస్తే దాంతో గట్టెక్కే అవకాశాలు ఉండొచ్చు అంటారా? అది విధంగా చెప్పాలంటే కత్తి మీద సామే. మళ్ళీ పార్ట్ 2 చేయాలనుకోవడం పెద్ద సాహసం అవుతుంది. ఆ సాహసం చేయకపోవడం బెటర్ నా ఉద్దేశం. ఎందుకంటే అదేదో చేసేది ఏదో దీంట్లోనే ఎఫర్ట్ పెట్టుంటే ఈ సినిమా ఒక రేంజ్కి వెళ్ళేది. అదే మిస్ అయ్యారు అక్కడ. దీనికి పార్ట్ 2 చేద్దాం అనుకోవడమే చేసిన పెద్ద పొరపాటు అని నాకు అనిపిస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మొత్తానికి విజయ్ దేవరకొండ కింగ్ అయితే అయ్యాడా లేదా అనేది ప్రేక్షకులు ఈ 2-3 రోజుల్లో తేల్చాల్సి ఉంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.